మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో నిన్న ప్రేమ పేరుతో ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. అయితే మాది ప్రేమగా మా అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు, పెద్దలు కుదిరించిన వివాహమే ఇది. ఎక్కడ కూడా ప్రేమ అనే అంశమే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడిద్దాం. అసలు రజిత ఎందుకు చనిపోయింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది తెలుసుకుందాం. పాప ఏం జరిగింది? నువ్వు ఏమైతావు రజితకు? నాన్న తండ్రిని అయితే సార్ అమ్మాయిని ఘోరంగా మోసం చేసిండు సార్. మోసం చేసి నేను పెళ్లి చేసుకోనని నేను ఇష్టమేమైనా చేసుకోపో, నేను పెళ్లి చేసుకోను, ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి చేసుకోను అని మోసం చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయినా కూడా నేను చనిపో అని చెప్పి నన్ను ఇంటికి పట్టించుకున్నాక ఇంటికి వెళ్ళాడు సార్. అమ్మాయి చచ్చిపోయింది సార్. మాకు ఆ విషయం కూడా చెప్పలేడు సార్. అది వచ్చి మా ఎలకల మంది అది చనిపోయింది. మా విషయం వచ్చి ఇంటికన్నా చెప్పలేదు సార్. అది ఇంటికన్నా తగ్గిన హాస్పిటల్ కన్నా తీసుకుపోరు, మాకు తెలియదు సార్. అందుకోసం మాకు న్యాయం చేయండి అని జరుగుతుంది. వాట్సాప్ నేను తల్లిని సార్. నా బిడ్డ ఎలకల మంది తెచ్చుకున్నదట. తెచ్చుకో ఆయనకు చెల్లుల ఫోటో పెట్టిందట, నేను చచ్చిపోతాను పెడితే నువ్వు చావన్నాడట. సరే మరి అని మాకన్నా చెప్పలే. మళ్ళీ వాళ్ళు ఇందిరా మిల్లు కట్టుకున్నారు. నేను ఫస్ట్ ₹1,00,000 కట్నం ఒప్పుకుంటే మా అమ్మమ్మ నాన్న కట్నం తక్కువైందని అంటారు అని నా బిడ్డ నాకు చెప్పింది. చెప్తే నేనన్నా అమ్మ నేను అలా అడుగుతా నేను అలా అంటే నువ్వు పోయి అడగమ్మన్నది. పోయి అడుగుతా, కట్నం అయితే కట్నం నేను మాట్లాడతా బిడ్డ ఇస్తాను. అమ్మ నన్ను వద్దంటాడు. వాళ్ళమ్మకు ఇష్టం లేదట, నన్ను ఇష్టం లేదని అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా అన్నది. అంటే నీ ఇష్టం లేకపోతే ఆయనకి ఒక్కరికి ఇష్టం లేదు ఎట్టమ్మా నేను మాట్లాడతాను కూడా చెప్పిన. ఇదే మాట చెప్పిన ఆమెకు చెప్పిన. ఇక నేను నిన్న ఆదివారం నాడు ఏం ఎలకల మంది తెచ్చుకున్నదట. ఎలకల మంది తెచ్చుకొని అవి తాగేటప్పుడు చెల్లుల పెట్టిందట ఆయనకు. మాకు తెలియదు తాగుతుందంటే మరి ఆయన మాకు ఫోన్ చేసి చెప్పలే. పండుకున్నా తాగి పండుకుంటే నేను గట్టి పోయొచ్చి ఏమైంది అమ్మ అంటే నాకు తలనొస్తుంది అమ్మ అన్నది. అంటే హాస్పిటల్ తీసుకుపోయినా, సూదేయించిన, తీసుకొచ్చిన. ఇక నైట్ అంతా మీకు కడుపులు అంత ఎట్లా అయింది కానీ చెప్తలేదు. అడిగిన ఏమైంది అమ్మ అని అడిగితే ఏం చెప్తలేదు. మళ్ళీ మేము 12:00కో 11:30కో మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయినాం. కడుపుని వస్తుందంటే మళ్ళీ సూదేపించిన, మళ్ళీ తీసుకొచ్చిన. ఇక ఏం చెప్తలేదు. ఏమన్నారమ్మా నిన్ను ఎవరు ఏమన్నా అన్నారా అంటే కూడా అమ్మ అడు టార్చర్ పెట్టిండు బాగా నా బిడ్డని. ఫోన్లో సెల్లులలో ఏమేమి అన్నాడు. మా కొడుకుది ఎంగేజ్మెంట్ అవుతుంది. టార్చర్ పెట్టిన మహేష్, ఉప్పల మహేష్ ఎంగేజ్మెంట్ అవుతుందట. నువ్వు రమ్మన్నా. మీ బిడ్డ ఇద్దరు ప్రేమించుకున్నారా? ప్రేమించుకోలే, మేమే ఎంగేజ్మెంట్ పెట్టినాం. నేను ఎప్పుడో పెళ్లి చేస్తానా, వాళ్ళే ఆగమన్నారు. ఇల్లు లేదు, మీ ఇల్లు కడతాం ఆగన్నారు. సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. కొంచెం వయసు కూడా తక్కువ ఉంది. అప్పటికి నేను చేసిస్తాను. ఎన్నోసార్లు అడిగిన వాళ్ళని మీరు ఏంది ఏమంటలేరంటే మేము కిరాయి ఉన్నాం, మేము ఎట్లా చేసుకోవాలో మేము ఇల్లు కట్టుకున్నాక చేసుకుంటా అన్నారు. ఇక అంతటితో నేను సప్పుడు తెక్కున్నా సారు. ఇక ఏమనలే. ఇక ఆయన వాళ్ళ తల్లికి ఏమో ఇష్టం లేదు. ఏం చెప్పిందమ్మా చివరిగా నీ బిడ్డ ఏమని మాట్లాడింది? నన్ను టార్చర్ పెట్టిండు నిన్న దవాఖానలు అన్నది. ఇంక నేను బతకను, నాకు ఇష్టం లేదు, వాళ్ళ అమ్మకి ఇష్టం లేదట, ఆయనకి ఇష్టం లేదట అని అన్నాడు. ఇష్టం లేదంటాడు. ఇష్టం లేదు నేను ఎట్టుండాలమ్మ నిన్న నన్ను వద్దంటాడు అని చెప్పిండు. ఇక ఆమెకంతా ఇక ఏమేమి తిట్టిండో ఇక ఫోన్లో ఆడికి రానందుకు. చెల్లె మా ఎలకల మంది తెచ్చుకొని తాగిందంటే మాకు ఎవ్వరికి చెప్పలే. చెల్లెని దాన్ని టార్చర్ చేసిందంట. నా చెల్లె పోనందుకు మాకు కొంత చెప్పినా మేము కాపాడుకుందాము. మీ చెల్లె ఫోన్ చేసి మీ చెల్లె ఇట్లా మందు తెచ్చుకుందన్న మేము కాపాడుకుందాం. మా ఇంటికి వస్తుండే నా కొడుకులను చూస్తుండే, నా కొడుకులు అనాథలు అయిపోయారు. నా ఒక్క చెల్లెని చంపేసాడు, పెళ్లి చేసుకోనని మోసం చేసేసాడు. నా చెల్లె ఎంగేజ్మెంట్ ఇష్టపడి చెల్లె అమ్మ నాన్న వేసిన ఎంగేజ్మెంట్ చేసిన నా చెల్లె మమ్మల్ని ప్రేమించలే. నాకు కట్నం కావాలా, మాకు ఇల్లు పెద్దగా ఉంది, మాకు కట్నం కావాలా అన్నారంట. అప్పుడు ఒక మాట మాట్లాడినారు, ఇల్లు కట్టినాక ఒక మాట మాట్లాడినారు. నా చెల్లె నొట్టి చంపేసిండు. అసలు నీ ఫోన్ చేసిందంట, నేను ఎలకల మంది తాగుతుంటే నువ్వు తాగు ఏమని చేసుకో అన్నారంట. కొద్ది ఫోన్ చేసి చెప్పినాను మా చెల్లెని మేము బతికించుకుందాము.
ఎన్ని లక్షలు పెట్టైనా మేము బతికించుకుందాం. నా చెల్లెని లేకుండా చేసిండు, మా చెల్లెని మోసం చేసిండు. అదే సార్ అయినాక వాడు చేసుకుంటా అని తర్వాత మోసం చేసి ఫోన్లో కూడా చెప్పిందండి, నేను అయితే ఇలా చచ్చిపోతాన్నా, మందు ఆల్రెడీ తాగిన అంటే కూడా నీ ఇష్టం ఏమైనా వేసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పడ్డాడంట. మరి ఒక ముచ్చట మాకు చెప్పింటే మా బిడ్డని ఇంటికి దవాఖాన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పొల్లను పట్టుకుని పాపను రాజితాన్ని పట్టుకొని తిరిగిండు. ఇంటికి వచ్చుకుంటా అన్నాడు, మాకు తెలియదు. మేము పనికి పోయినాం, ఇక మేము పనిలో వెళ్తాం. పొద్దుగాల పోయినామంటే మధ్యాహ్నం మేము రాము, సాయంత్రం 4 గంటలకు ఇంటికి వస్తాం. ఇక మేము ఆయన వచ్చి మాట్లాడుకుంటా వచ్చుకుంటా ఇచ్చిండు. ఇక చెల్లులో ఏమేమి అన్నాడో మాకు తెలియదు. ఆ చెల్లు నిన్న చూసినాం మేము. మాకు ఇన్ని రోజులు అప్పుడప్పుడు మేము లేనప్పుడు వస్తాడట. ఇక పిల్లని ఏమేమి అన్నాడో తెలియదు. ఈ 2-3 రోజులు నా బిడ్డ బాగా టెన్షన్ పెట్టుకున్నది, ఏడ్చింది. ఏందమ్మా అని అడిగినా ఇక అప్పుడు మధ్యలో ఈ ముచ్చట చెప్పింది. అమ్మాలకు చదివింది 8 చదువుకున్నది. ఇక చెప్పింది ఎలకల మంది తాగుతాడు జర మాకు చెప్పిన నా బిడ్డ నేను కాపాడుకుందు పెట్టిందంటానికి జర నేను కాపాడుకోపోదున్నా నా బిడ్డని. అంత తప్పు కదా, చాలా తప్పు కదా. నా కడుపు కోత మిరిగిచ్చిండాడు, నన్ను ఘోరం చేసిండు. నేను బతకాను, నా బిడ్డ లేంది మేము చేస్తాం. నా కొడుకులు చిన్నోళ్ళు, నా చిన్న కొడుకు చచ్చిపోతా అంటాడు. నా బిడ్డకు న్యాయం చేయండి సార్, ఎట్టన్నా చేసి న్యాయం చేయండి. అధికారులు వెంటనే స్పందించాలి. తల్లి ఆవేదన చూడలేకపోతున్నాం. అయితే ఇదంతా కూడా పెళ్లి చేసుకుంటానని మోసం చేసిర్రు వాళ్ళ తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఏం జరిగిందన్న, ఏంది అసలు విషయం ఏంది? ఏం లేదు, నేను వాడలో ఉంటా నేను. అయితే ఏం జరిగిందంటే ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ జరిగింది, మేమే చేసినాం అందరం కలిసి. చేస్తే అప్పటి నుంచి ఆ పిల్లతోటే కలిసి తిరుగుతుండే. ఇక మేము కూడా ఏమనకపోతుంటే ఇక ఎంగేజ్మెంట్ అయింది కదా అని అనుకునేటోళ్ళం. ఇక అప్పుడప్పుడు ఒక్కొక్క 2-3 సార్లు గొడవలు కూడా అయినాయి. అయితే వీళ్ళ నాన్న గొడవ చేసిండు, మీరు ఊకే మా ఇంటికి వస్తే మా పర్వ ఏమవుతుంది అని అంటే ఆడు తాగొచ్చి వీళ్ళ మీద ఒకసారి ఎగబడ్డాడు కూడా. మేము అందరం కలిసి ఆయనకు బుద్ధి చెప్పినాం, అది కాదురా బాబు ఇది సంగతి అని చెప్తే ఆడు అప్పుడు సప్పుడు దాకా ఉన్నాడు ఇక అప్పటి నుంచి. అయితే ఏం జరిగింది మళ్ళీ ఈ మధ్యలో అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నది అప్పయిందంట. మాకు కొన్ని పైసలు కావాలి, ఇంకో కొంచెం కట్నం ఇయ్యాలి, లేకపోతే మేము వేరే అమ్మాయిని చేసుకుంటా అన్నాడంట. అది విషయం ఇది మాకు చెప్పలేదు ఈయన. తర్వాత ఏమైందంటే అమ్మాయి సీరియస్ అయినాక చెప్తాడు ఇది, మరి ఇట్లా అన్నాడు, అయ్యా మేము ఎవరికి చెప్పలే అని బాధపడతాడు. మరి అది కాదు, మరి మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చేసి మరి అప్పటి నుంచి అమ్మాయితో తిరిగినప్పుడు మరి తిరగకుండా అని చెప్పినప్పుడు మరి కొంచెం దూరం పెడితే అయిపో కదా. మరి వాళ్ళ అమ్మకి కూడా ఇష్టం లేదంట. మరి ఇష్టం లేదని ఇల్లు కూడా కొంచెం జాగ్రత్త పడితే అయిపో. తర్వాత క్లోజ్గా తిరిగినాక అమ్మాయి కూడా పాపం బాగా అట్రాక్ట్ అయిపోయింది. ఇక నా భర్తనే కదా అనుకునేది పాపం. తీరా టైంకి వచ్చినాక ఆడు మోసం చేసి నేను చేసుకోను అని ప్లేట్ పిరాయించిండు. ఇప్పుడు అన్ని విధాలుగా వాడుకొని నువ్వు చేసుకోను అంటే పాపం అమ్మాయి పరిస్థితి ఏంది? అట్లా పిల్ల టెన్షన్ పడ్డది, ఆయన మందు మింగింది, ఎవరికి చెప్పలేదు. సీరియస్ అయిపోయిందంట. కథ ఏం జరిగిందో తెలియదు. హాస్పిటల్కి వేసుకపోయినాక డాక్టర్ అన్నాడు, చేతులు ఎత్తేసిన అబ్బాయి ఇది నిన్న 24 గంటలు అయిన తాగేసి మేము కూడా ఏం చేయలేము అన్నాడు. ఇది సార్ జరిగింది. పాపం ఏమంటున్నారు అంటే పోలీసు వాళ్ళకి మీరు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినాం సార్. అందులో కంప్లైంట్లో కూడా తప్పుగా రాసి ఉన్నది. అది రైటర్ మేము రాయలేదు సార్. రైటరు చెప్పినట్టు మేము సార్ ఏమన్నాడు, ఇప్పుడు డీసీపీ సార్ని కలిసారు కదా, ఏమన్నా? డీసీపీ సారు ఇప్పుడు లేడు, రేపు వస్తాడంట, రేపు రమ్మని చెప్పారు. అయితే అక్కడ ఉన్న సార్లు అక్కడ కేసు అయింది కానీ అది ఏం కేసు అయిందో ఎంత కేసు అయిందో ఏ సెక్షన్ కింద చేసిరో మాకు తెలియదు సార్. కానీ కంప్లైంట్ రాసింది మా మీరు ఒకసారి పోయి డైరెక్ట్ అక్కడ ఎస్ఐని సిఐని అడగండి, కలిసి అడిగితే వాళ్ళు ఏమంటారు అన్నది చెప్తారు. అది పోయి అడుగుతాం సార్ ఖచ్చితంగా. దీనికి మా పాప వాళ్ళిద్దరు ప్రేమించుకోలేదు సార్, ఇట్లా ఎంగేజ్మెంట్ అయిందని చెప్తే వాళ్ళు మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది కదా. అడగలేదా మీరు? అడగలేదు సార్, మాకు అంత టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఈ గొడవలలోనే ఉన్నాము. ఇక పిల్లగాళ్ళు పాపం బయట తిరుగుతారు, ఆయనతో మళ్ళీ ఆయన ఏం చెప్తే పిల్లగాళ్ళకి ఏమైనా ఆగమవుతారని మళ్ళీ వాళ్ళు జైలుకు పోతారని మేము కొంచెం భయపడ్డాం సార్. పోయి సీఐని కలుస్తాం సార్. మీరు కూడా కొంచెం దయచేసి ఆడపిల్లకి న్యాయం చేయండి సార్. మీకు డబ్బులు మాకేం ఇవ్వకరి మాకేమద్దు, ఆడపిల్లకి న్యాయం చేయండి. పిల్ల చనిపోయింది కానీ చనిపోయిన పిల్లనైతే మీరు తీసుకురాలి, మేము కూడా తీసుకురాలి సార్. కానీ న్యాయం చేయరు, ఉన్న మాట అయితే చెప్పారు సార్. కానీ లవ్ మ్యారేజ్ అని ఆ పిల్లగాడు తప్పేం లేదని అబద్ధ ప్రచారాలు జరిగినాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి అద్దు ఈసారి తప్పు మాట్లాడకరి జనాలు అందరూ దయచేసి వీళ్ళకు సపోర్ట్ చేయరు. ఆ పిల్లగానికి మాత్రం శిక్ష పడాలి అంతే. పాప ఏం పేరు? నా పేరు వెంకటేష్. ఏమైతే పాప ఏమైతే నా బిడ్డ తమ్మిని బిడ్డ. ఎప్పుడు మాట్లాడింది నీతో లాస్ట్? మొన్న ఫోన్లో మాట్లాడినా సార్. ఫోన్లో పిల్లగానికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏమైందిరా మరి ఏం గొడవ అయిందంటే
ఏమన్నాడు మందు తాగింది కదా అంటే లేదు మామ తాగలేదు అంటే తాగిందంట కదా చనిపోయిందంట కదా అంటే చనిపోయిందా అంటాడు అట్లా అదొక విషయం తెలుసు అదే విషయం తెలుసు ఆ పిల్ల న్యాయం కావాలా సార్? ఏదైనా చేసి మాకు ఒక న్యాయం, మా అమ్మాయికి నాకు న్యాయం చేయండి సార్. నాకు అమ్మాయిని దారుణంగా చనిపోయిన వరకు వాళ్ళు నాకు ఏ ముచ్చట కూడా చెప్పలేరు. కూడా తప్పుడు పుకార్లు చేసి పాపం పిల్లని మీరు తప్పుడుగా ప్రచారం చేసి ఇప్పుడు తల్లిదండ్రులు మనస్తాపం గురై ఇప్పుడు వాళ్ళు కూడా మేము చనిపోతాం అంటారు. చనిపోయిన పిల్ల మీద వేరే వేరే పెట్టి అబాండాలు వేసి చనిపోయిన ఆత్మ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. మా ఆడపిల్లకు న్యాయం కావాలి. మా ఆడపిల్ల మంచి పిల్ల, మా గూడెల్లా ఎంత చక్కని పిల్ల అంటే అంత చక్కని పిల్ల. మాకు అందరికి మా ఆడబిడ్డ అది అందరికీ మంచిగా ఉంటుంది. ప్రేమతో మేము చూసుకున్నాం. అందరు కలిసిమెలిసి ఉంటుంది. ఎవరు జోలికి పోయేది కాదు, వాళ్ళు ఆడతలు పోయేది కాదు. కలిసిమెలిసి మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీలో మా అన్నలో కలిసి ఉన్న పిల్ల, చక్కని పిల్ల. అంత చక్కని పిల్లని ఆడు మోసం చేసి టార్చర్ పెట్టి దాన్ని పానం తీసిండు సార్. ఆయనకి శిక్ష కావాలా మాకు? అయినా కూడా మేము సపరేదాకా ఉన్నాము. ఆడే మీదకెళ్ళి వేరే వేరే ప్రచారం పంపిస్తున్నాడు మాకు. అందుకోసం శిక్ష పడాలి. ఆయన బయట ఉంచారు సార్, జనాలు చంపేస్తారు. బయట ఎందుకు ఉంచారు పోలీసు వాళ్ళు? లోపల పెట్టనుండ్రి. ఆ పిల్లలు బయట ఎందుకు పెట్టారు? ఆయన ఎందుకు బయట పెట్టారు? పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి అంటున్నారు ఎందుకు కొడుతున్నారు అని. ఆడే పెద్ద బాటిల్ ఫిల్టర్ బాటిల్ తెచ్చుకొని ఆడే పోసుకుంటున్నాడు మా ఇంటి. ఇంకా మమ్మల్ని అందరు చంపేయనికి. ఆయనకి శిక్ష పడాలి సార్. ఆయన బయట ఉండొద్దాడు. శిక్ష కావాలనికి. మా ఆడపిల్ల, మా ఇంటి ఆడపిల్లని చంపేసిండు. మా అందరు ఫ్యామిలీకి ఒక ఆడబిడ్డ ఆమె. ఆ పిల్లని చంపేసిండు. చక్కని పిల్ల ఆమె. పరిస్థితి వెంటనే పోలీసులు స్పందించాలని చెబుతున్నారు. దీంతోపాటు ప్రేమ లేదు, ఏం లేదు, పెద్దలు కుదిరించిన వివాహం ఇది. అనంతరం సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఆ సంవత్సరంలో పాపతో మాయమాటలు చెబుతూ తిరిగి ఫిజికల్గా కూడా వాడుకున్నారని వాళ్ళు కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. వేధించి ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి టార్చర్ చేయడం వల్లనే కుటుంబ సభ్యుల టార్చర్తో చనిపోయింది రజిత అని చెప్తున్నారు. మనతో పాటు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం జరిగింది? ఆ పిల్లాడు ఉన్న వాళ్ళ తల్లి మానసికంగా హింసించినాడు సార్. ఆమె మా అక్క చనిపోతూ ఆమె తల్లి వచ్చింది. అలా పిల్లని వాళ్ళ తల్లి వచ్చి అత్త అంటే మా అక్కేమంటే అవు నన్ను ఏమో అంటుందమ్మా అని చనిపోతూ అంటే పొనుపురి మీద అవ్వ నన్ను తిట్టుకుంటూ పోతుందమ్మా అంటే ఆమె ఎంత చార్చర్ చేస్తే ఆ స్థితిలో మాట్లాడుతుంది. అమ్మ నన్ను ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. నేను మెచ్యూర్ కానప్పుడు ఎంగేజ్మెంట్ చేసినారు. లేదంటే నేను ఉంటే వాళ్ళు అప్పుడు అంతా నేను చేయకపోతుంటే. ఇప్పుడు అనుకుంటాను ఇప్పుడు మేము కొట్టని పోతా అంటే అందరు ఆపినారు. ఆడ ఇక్కడ వారిపోయాడు. ఆయన పైన పారిపోయినాక కూడా నన్ను జీబేకి ఇచ్చినారు సార్ పోలీసు వాళ్ళు. ఏంటంటే మీ అక్కకు ఈ పిల్లగానికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది? ఎప్పటి నుంచి ఇంటికి వస్తున్నాడు? ఏంది అసలు? ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి అబద్ధం ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఏం కావాలంటున్నావు మరి? న్యాయం కావాలి సార్. మా చెల్లెకి న్యాయం కావాలి సార్. ఈ తప్పుడు ప్రచారాలు ఆపేసి కొంచెం న్యాయం చేస్తే మాకు ఆత్మకి శాంతి ఇస్తుంది సార్. ఇప్పుడు ఏమంటుండు ఈ పిల్లగాని పేరేంది? మహేష్. ఏమంటుండు మహేష్? చనిపోయినాక ఫోన్ చేస్తే చచ్చిపోయిందా. ఇప్పుడు వీడియోలు ఇవన్నీ ఉన్నాయా? చాటింగ్లు చనిపోయేటప్పుడు మెసేజ్ చేసాను, నేను చనిపోతాన్నా, నీకు నాకు బాయ్ అని చెప్పింది సార్ ఆయనకి. ఆయన ఒక్క ఫోను అమ్మడిది నేను గిట్లా మీ అక్క గిట్లా అంటాందిరా అంటే నీకు కాపాడుకునే సార్. ఆయన కావాల్సుకునే చేసింది సార్. ఇదంతా కావాల్సుకొని చేసింది సార్. ఆమె చనిపోతే ఇంకో దాన్ని నేను చేసుకోవచ్చు, ఎక్కువ కట్నం వస్తుందని అనుకొని అట్లా చేసిండు సార్ కావాలని. కానీ దీన్ని మేము తీవ్రంగా మేము అడుగుతున్నాం, దయచేసి దీనికి న్యాయం చేయండి. జనాలు అందరు కలిసి దీన్ని కొంచెం ముందుకు తీసుకుపోరి. దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము చెప్తున్నాం, దీన్ని కొంచెం ముందుకు తీసుకుపోరి, పెద్ద ఆఫీసర్ల దగ్గర తీసుకుపోరి. అయ్యా ఒక చిన్న వయసు పిల్ల, ఆ పిల్లని వాళ్ళు మోసం చేసిర్రు, దారుణంగా మోసం చేసి దాన్ని ఇప్పుడు బలి ఇచ్చినట్టు ఇచ్చిండు వాడు. వానికి మాత్రం కఠినంగా శిక్ష పడాలి. ఆ అమ్మాయికి సరిగా ఆ పిల్లగాని కూడా ఉరిదీయాలి. అప్పుడే మా మనశ్శాంతి అవుతుంది. అప్పటిదాకా మాకు మనశ్శాంతి కాదు. ఇంకొక ఆడపిల్ల జోలికి ఒక మగ పిల్లగాడు పోవాలంటేనే భయపడాలి.
అంత కఠినంగా చరిత్ర తీసుకునేటట్లయితే మీడియాలు కూడా ముందుకు రండి, పేదోళ్ళకి సాయం చేయతందుకు. ఇట్లా పేద ప్రజల పిల్లల పానలు ఎన్నో రోడ్ల మీద పోతున్నాయి. మొన్ననే ఎక్కడో జగతాల జిల్లాలోనే ఒక అమ్మాయిని పొడిచి చంపిండు, ఇప్పుడు ఇక్కడ దారుణంగా శిక్ష చేసిండు. ఇట్లా ఎన్ని శిక్షలు, ఎంతమంది చనిపోతారు. పేద ప్రజలకు ఎవరు దిక్కు లేని వాళ్ళని ఇట్లా చేస్తున్నారు సారు. ఆయనకు మాత్రం ఉరి శిక్ష తప్పకుండా వేయాలి. మాకు డబ్బు వద్దు, మాకు ఏది ఎక్కడికి రమ్మంటే మేము సాక్ష్యంకి అక్కడ వస్తాం, మాకు భయం అయితే లేదు. వాడు రేపే చంపని మమ్మల్ని, మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాం. మా పిల్లకి న్యాయం జరగాలి. ఇంకొక అమ్మాయి రోడ్డు మీద తిరగడానికి భయపడొద్దు. ఏ రాత్రి అయినా రోడ్లు బట్టి వెళ్ళాలి ఆడపిల్లలు. అట్లా ఆ పిల్లలకు చర్య తీసుకొని ఆ పిల్లలకు సాయం చేసే ఎవరైనా, ఇప్పుడు అధికార సాక్షులైనా, ఇప్పుడు పోలీసు సార్లు అయినా కూడా ఆడపిల్లలు ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నారంటే సార్లు ఉన్నారు, మాకు భయం లేదు అన్నట్ల ఆ విషయం అట్లా ఉండేటట్టుగా మీరు మాకు సాయం చేయాలి. మా పిల్లలు ఏ రోడ్ల మీద వెళ్ళినా కూడా, ఏ రాత్రి కాలేజీకి పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు, స్కూల్కి పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు, పనులకు పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు. మేము కూలి కాయకిలు చేసుకొని పూటకు తిని సాయంత్రం వచ్చి ఇంట్లో వండుకునేటోళ్ళం. మా పిల్లలకి ఇట్లా జరగాలంటే ఇది దారుణం అంటే దారుణం. మా పిల్లకి అన్యాయం చేయొద్దు, మాకు న్యాయం చేయాలా, వాని కఠినంగా శిక్షించాలి. మా కళ్ళ ముందు వాడు తిరగొద్దు, అంతే. ఇది పరిస్థితి. కఠినంగా శిక్షించాలి. ఒక రకంగా బలిచ్చారు. అంతకుముందు అటు జగిత్యాల్లో జరిగిన ఘటన ఇప్పుడు మంచిర్యాలలో జరిగింది. అయితే మహిళలకు స్వేచ్ఛ లేదు, అది అమ్మాయిలకు అసలే స్వేచ్ఛ లేదని వారి బంధువులు చెబుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మహేష్ను వదిలిపెట్టద్దు, మహేష్ను వదిలిపెడితే కనుక మేము తిరుగుబాటు చేయవలసి వస్తుంది, మేమే తగిన శాస్తి బుద్ధి చెప్పవలసి వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి నస్పూర్ పట్టణంలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు వెంటనే స్పందించాలి, తనను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. న్యాయం చేయకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఇటు కుటుంబ సభ్యులతో పాటు రజిత తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సుందరయ్య కాలనీలో జరిగిన ఘటన ఏదైతుందో జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పటికే అధికారికలు అంటే మాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది, మా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ కాదు, పెద్దలు కుదిరించిన ఈ వివాహం 1 ఇయర్ ఎంగేజ్మెంట్ అయి 1 ఇయర్ అయింది. అయితే అస్తుపోతుండే మేము చూసాం, మాయమాటలు చెప్పాడు, మాయమాటలు చెప్పిన తర్వాతనే మా అమ్మాయిని నమ్మించి శారీరకంగా కూడా వాడుకోవడం వల్లనే తర్వాత పెళ్లి చేసుకోను, అదనపు కట్నం కావాలని చెప్పింది. మళ్ళీ చెబుతున్నాను, కట్నం అనే పిచాచే ఈ రజితను బలికొందని చెప్పక తప్పదు. ₹1,00,000 కాకుండా ఇంకా డబ్బులు కావాలని పలుసార్లు తల్లికి ఎవరైతే రజిత ఉన్నాడో రజితకు మహేష్ పలుసార్లు చెప్పేది. అయితే తల్లితో చెప్పే ప్రయత్నం కూడా చేసిందని తల్లి ప్రత్యక్షంగా చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ దీనిపై న్యాయం చేయకపోతే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెబుతున్నారు. స్టూడియో.